ఒకసారి సింబల్స్ మనం ఎలా పెట్టుకోవాలి అంటే చూద్దామండి. ఇప్పుడు నేను సింబల్ మళ్ళీ ఒకసారి నేను సింబల్ పెట్టాను. ఆ సింబల్ని అడ్జస్ట్ చేస్తాను. యాక్చువల్లీ అయితే లోగో ఆప్షన్ వస్తుంది కదా, లోగో కరెక్ట్ గా ఉంటుంది. లోగో అంటే పక్కన ఇమేజ్ చిన్నది వస్తుంది, పెద్దది రాదు. నేను సైజ్ అడ్జస్ట్ చేస్తాను, అంతకు మించి ఇంకేం లేదు. నేను కరెక్ట్గా పక్క దానికి అనుగుణంగా వచ్చే విధంగా నేను చూస్తున్నాను. దాని సైజ్ తగ్గిస్తున్నాను, ఇమేజ్ పక్కన తెప్పించే విధంగా. చూసుకుంటారు. ఓకేనా? ఇలా పెట్టుకొని మీరు డేట్ అండ్ టైం కూడా పెట్టుకోవచ్చు. ఓకే అంటే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ వస్తుంది చూసారు, ఈ పక్కన వచ్చింది డేట్ అండ్ టైం అనేది. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, సైజ్ ఫుల్ తగ్గిస్తాను. తగ్గించి డేట్ అండ్ టైం ఉంది కదా, ఈ బాక్స్ ని లోపల పెట్టేస్తాను. దీని పక్కన మీకు ఎలా కావాలంటే అలాగా మీ కన్వీనియన్సీ బట్టి పెట్టుకోవచ్చు మీరు. అంటే అక్కడ డేట్ అండ్ టైం కూడా అక్కడ మనకి ఇప్పుడు ఫామ్ లో కనిపిస్తుంది చూడండి. సో మనం డేట్ అండ్ టైం కూడా లోపల పెట్టేసామండి. సో ఇప్పుడు డేట్ అండ్ టైం ఒకసారి వ్యూ చేద్దాం ఎలా వస్తుందో. సో మనం ఒకసారి టైం అడ్జస్ట్ చేద్దాం. టైం చిన్నదైనట్టు, అందుకోసం ఆ టైం బాక్స్ చిన్నది ఉండడం వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది. సో మనకి డేట్ అండ్ టైం కూడా మనం అలా మెన్షన్ చేసుకోవచ్చు. చూసారు మన టైం ఏదైతే ప్రెసెంట్ రన్ అవుతుందో ఆ టైం అక్కడ చూపిస్తుంది. సో అలా మనం డేట్ అండ్ టైం కూడా ప్రతిదీ కూడా మనం అక్కడ సింబల్స్ లో పెట్టుకోవచ్చు అండి. అక్కడ ఉంటుంది కదండి పైన. ఇక్కడ మీకు ఎలా అంటే ముందు మీరు వ్యూలోకి వెళ్ళండి. ఎక్కడ మీరు క్లిక్ చేస్తే దీని మీద క్లిక్ చేస్తే మీకు దీని వ్యూ కనిపిస్తుంది, దీని వ్యూ డిజైన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే దీని వ్యూ డిజైన్, దీని మీద డబుల్ క్లిక్ చేయండి అప్పుడు మీకు టేబుల్ కనిపిస్తుంది. అదే మీరు దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు దీని మీద డిజైన్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మీకు ఉంటాయండి పైన, అవన్నీ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? సో దట్ మీకు అది అలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్దాం అంటే చూడండి, ఇప్పుడు ఫామ్ టేబుల్ ఇప్పుడు మనం ఇమేజ్ పెట్టాము, నెక్స్ట్ డేట్ అండ్ టైం పెట్టాము. ఓకేనా? ఇప్పుడు మెయిన్ గా మనకి ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నీ అయిన తర్వాత నేను టేబుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే కొన్నిసార్లు ఒక డిఫాల్ట్ వాల్యూ ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాని ప్రతిసారి నేను
ఇండియా అని ఇలా ఇండియా అని రాస్తూ ఉండలేను. ఇన్ కేస్ నేను ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఓకేనా? ఇండియాలోనే అన్ని చేస్తా. ఇండియాలోనే నేను స్టూడెంట్స్ అందరిని తీసుకుంటాను. సో, అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ప్రతిసారి నేను ఇండియా, ఇండియా అని పెట్టాల్సిన పని లేదు. డిఫాల్ట్‌గా ఇండియా అని కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే దీనిలోకెళ్ళండి. వ్యూలోకెళ్ళి డిజైన్ వ్యూలోకెళ్ళండి. డిజైన్ వ్యూలోకెళ్తే చూడండి, ఇక్కడ మనకి డిజైన్ వ్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కంట్రీ పెట్టాను ఇక్కడ షార్ట్ టెక్స్ట్ అని. ఈ షార్ట్ టెక్స్ట్ లో ఇక్కడ ఏం చేస్తాను, సింపుల్ గా ఇక్కడ చూడండి డిఫాల్ట్ వాల్యూ అనేది కిందన. దీనిలో నేను ఇండియా అని రాశాను అనుకోండి. ఇక్కడ ఇక్కడ చూడండి డిఫాల్ట్ వాల్యూ నేను ఇండియా అని రాస్తాను. ఇండియా డిఫాల్ట్ వాల్యూ అది. ఓకేనా? ఓకే అని పెట్టేస్తాను. ఓకే అని పెట్టేసి ఇక్కడ అవుతుందా, కంట్రీకి కదండి మనం సెలెక్ట్ చేసింది. ఆప్షన్ వాడండి. అంటే ఇక్కడ ఇన్పుట్ మాస్క్ అది తీసుకుంది కాబట్టి మనకు అదే కనిపిస్తుంది అండి, అందుకోసం ఇంకేం లేదు. ఎడిట్ లిస్ట్ లో డిస్క్రిప్షన్ లో ఇవ్వండి ఇది కంట్రీ నేమ్ అని. డిఫాల్ట్ వాల్యూ అవ్వట్లేదు, కానీ యాక్చువల్గా అయితే ఇక్కడ మనం డిఫాల్ట్ వాల్యూ అని ఇచ్చేస్తే ఏమవుతుంది అంటే ప్రతిసారి మనం కంట్రీ నేమ్ ఎంటర్ చేయాల్సిన పని ఉండదండి. డిఫాల్ట్ గా మనకి ఇండియా అంటే ఇండియానే తీసుకుంటుంది, ఇంకా అంతకు మించి ఇంకేం తీసుకోదు. సో అలా మనం యాడ్ చేసుకోవచ్చు. సో లేదట్ అది రావడం లేదు అక్కడ. సో అలా మనం అక్కడ డిఫాల్ట్ వాల్యూ పెట్టుకోవచ్చు. లేదు మీరు ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ అని పెడతారండి. నేనైతే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏదైనా, సారీ అంటే ఇక్కడ ఫీల్డ్స్ ఎంటర్ చేయడానికి నాకు ఇది లేదు, పర్మిషన్ ఇవ్వట్లేదు ఎంటర్ చేస్తుంటే. ప్రాపర్టీ సారీ మళ్ళీ ఏదైనా అది ప్రాబ్లం వచ్చిందండి. ఓకే లీవ్ ఇట్, అది వదిలేండి దాని గురించి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇప్పటి వరకు మనం టేబుల్స్ ఫార్మ్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉందండి దీనిలోను. అదేంటంటే క్వారీ అండి. క్వారీ అంటే తెలుసు కదా, మీరు ఏదైనా క్వరీ అంటే క్వరీ పెడితే దాని ప్రకారంగానే, అంటే కండిషన్, క్వరీ అంటే కండిషన్, ఆ కండిషన్ పెడితే ఏమవుతుంది, ఆ కండిషన్ ప్రకారంగానే మనకి ఓపెన్ అవుతుందండి. అర్థమైందా? మనం ఇచ్చే డేటా అంతా ఏదైనా సరే ఆ కండిషన్ ఏది ఇస్తే అది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంప్లాయీ డేటాలో ట్రై చేద్దాం ఎంటర్ అవుతుందో లేదో. క్లిక్ హియర్ టు యాడ్, ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఏంటి యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే షార్ట్ టెక్స్ట్ ఫీల్డ్ పెడతాను. ఇది ఏంటి అంటే శాలరీ పెడతానండి. ఇక్కడ శాలరీ కూడా ఎలా ఉంటది అంటే
దీని రైట్ క్లిక్, ఒకసారి ఫామ్ డిజైన్ లోకి వెళ్దాం, వ్యూలోకి వెళ్దాం. వ్యూలో ఉంటే దానిలో మనకి దానిలో ఈ డిజైన్ లో ఏమి ఇవ్వాలి, ఐ మీన్ ఆ వ్యూ ఆ శాలరీలో ఏం తీసుకోవాలని చెప్తారు కదండి, ఒకసారి చూద్దాం. డిజైన్ వ్యూలోకి వెళ్తాను, ఇక్కడ శాలరీ తీసుకున్నాను. ఈ శాలరీలో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, శాలరీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం కావాలి, ఎంతో కొంత అమౌంట్ నేను కరెన్సీ వాల్యూ ఇద్దాం అనుకుంటాను. ఇన్పుట్ మాస్ట్ ఓకేనా, కరెన్సీ వాల్యూ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కరెన్సీ అని ఉంటుంది ఓకేనా. ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేయండి, ఈ సెలెక్ట్ చేయగానే కరెన్సీ అయిపోతుంది, అక్కడికి వచ్చేస్తుంది. జస్ట్ మినిట్ అండి, ఒకసారి ఆగండమ్మా. ఫోన్ ఎవరు? ఓకేనండి, అది మనకి శాలరీ యాక్చువల్ అయితే ఇక్కడ కరెన్సీ ఉంది కదండి, ఇది కరెన్సీ సెలెక్ట్ చేయగానే కరెన్సీ సెలెక్ట్ అయిపోతుందండి. సో మనం ఎంత అమౌంట్ ఇస్తే అక్కడ అమౌంట్ ని అలా తీసుకుంటుంది, కరెన్సీ లెక్క తీసుకుంటుందండి. ఈ 4 ఇట్లో మనం ఇక్కడ క్వరీ విజార్డ్ లో క్లిక్ చేస్తే ఈ 4 ఇవి వస్తుందండి. దీనిలో మనం ఫస్ట్ ఇది క్లిక్ చేస్తాను, ఓకే అంటాను. ఓకే అనగానే చూడండి మనకి ఫీల్డ్స్ ఏవేవి ఇచ్చామో ఆ ఫీల్డ్స్ అన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఒకేసారి కావాలంటే ఇలా పెట్టియండి, ఇలా లేదంటే అన్ని కావాలంటే అన్ని ఒకసారి ప్రెస్ చేస్తే అన్ని ఒకేసారి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ అని కొడతాం. నెక్స్ట్ అని కొట్టి మీరు ఏంటంటారు, ఓపెన్ విత్ క్వరీ ఇన్ఫర్మేషన్, మోడిఫై విత్ క్వరీ డిజైన్, మోడిఫై అని పెట్టండి, ఫినిష్ అని కొట్టండి. సో ఆటోమేటిక్ గా మనకు ఒకటి ఇలా వస్తుంది మనకి కిందన ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను క్వరీస్ పెడతాను అనుకోండి, అదేంటి క్వరీ అంటే కండిషన్ అండి, ఇంకేం లేదు. ఆ కండిషన్ ఏం పెడతాను, నాకు ఇక్కడ నేమ్స్ కొంతమంది ఉన్నాయి కదా, దాంతో ఆర్తో స్టార్ట్ అయ్యి నేమ్తో కావాలి అంటాను, క్యాపిటల్ ఆర్ పెడతాను. క్యాపిటల్ ఆర్ పెట్టి యాస్ట్రిక్ పెడతానండి పైన. యాస్ట్రిక్ పెట్టి ట్యాబ్ కొట్టగానే ఆటోమేటిక్ గా అక్కడ ఆర్తో ఏమున్నాయో అవి మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయి అండి. కావాలంటే మీకు ఎంప్లాయీ డేటాలో చూపిస్తా చూడండి. చూడండి క్వరీ దీనిలో ఆర్తో క్వరీ డేటా మనకు క్రియేట్ అయింది కదా, క్వరీ డేటా క్వరీ ఎంప్లాయీ డేటా క్వరీ అని. ఇక్కడ ఆర్తో నేను ఏదైతే పెట్టానో ఆర్తో ఉన్నవే డిస్ప్లే కనిపిస్తుంది కదా మీకు షీట్ లో. చూడండి నేను అక్కడ క్వరీ ఆర్ పెట్టాను, సో ఆర్తో కండిషన్ పెట్టాను కాబట్టి ఆర్తో ఉన్న మాత్రమే కనిపిస్తాయి, ఇంకేమీ కనిపించవు. సో అలా మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను క్వరీ డేటాలో దీనిలోకి వెళ్ళి మళ్ళీ డిజైన్ వ్యూ అంటాను. డిజైన్ వ్యూ అనగానే ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్తో వచ్చింది. ఇప్పుడు నేను ఆర్తో కాదు తీసేస్తాను, నాకు ఆర్ కాదు. ఇప్పుడు నాకు ఏం కావాలంటే శాలరీలో ఏం కావాలి, నాకు 3000 అబోవ్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3000 ఉండాలి అంటాను. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3000 ఉన్నవి నాకు కావాలి అంటాను. సో ఇప్పుడు నాకు ఓకే ట్యాప్ ప్రెస్ చేశాను, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు నీకు క్వరీ డేటాలోకి వెళ్తాను చూడండి. క్వరీ డేటాలోకి వెళ్తే అక్కడ చూడండి 3000 ఈక్వల్ అబోవ్ ఉన్నవన్నీ వచ్చాయి. లేదు నేను 5000 నాకు 7000 నేను కావాలనుకుంటే 7000 నేను మళ్ళీ వెళ్తాను నేను ఓకేనా. మళ్ళీ వ్యూలోకి వెళ్ళి డిజైన్ వ్యూలోకి వెళ్తాను. డిజైన్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ 3000 తీసేస్తాను, నేను 7000 పెడతాను. చూడండి మీకు అప్పుడు అన్ని కనిపిస్తాయి 7000. ఓకే డన్. ఇప్పుడు చూడండి 7000 అబోవ్ 7000 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాను అంటే 7000 ఉన్నవి అవుతుంది అండ్ అబోవ్ ఉన్నవి కూడా అవుతాయి. సో అలా మనం ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇది అర్థమైంది కదా. ఇలా మనం క్వరీ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా, డేటాబేస్ క్వరీస్ ఇవన్నీ ఉంటాయి, ఎస్క్యూఎల్ క్వరీస్ ఇవన్నీ, దానికి మనం యూజ్ అవుతుంది. అది మీకు ఇన్ డెప్త్ లోకి వెళ్ళిపోతుంది, అంతవరకు లేదు. నేను బేసిక్ నార్మల్ మీకు నార్మల్ గా మాట్లాడే విధంగా చెప్పేసాను ఈ క్వరీస్ గురించి. మీరు ఇలానే మీకు అర్థం అవ్వాలండి లైట్ గా. ఇంకా డెప్త్ గా వెళ్ళిపోతే మనకు అంత క్లారిటీ మీకు నేను మిగతావన్నీ టాపిక్స్ అన్ని కవర్ చేయరు ఇప్పుడు. సో ఇలా మీకు చెప్పానండి.
ఇప్పుడు మనకి ఏంటి అంటే చూడండి, ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి ఎస్క్యూఎల్ వ్యూ అని ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్క్యూఎల్ వ్యూ చూసారా? ఇది మనం ఏదైనా ఇప్పుడు నేను చెప్పాను కదా, డేటా ఎస్క్యూఎల్ సంబంధించి ఏవైనా మనం జావా ఇవన్నీ కూడా దాని ప్రోగ్రామింగ్ రాయాలి, ఇవన్నీ ద్వారా చేయాలనుకుంటే ఈ కోడ్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఎస్క్యూఎల్ వ్యూ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది మనకి ఓపెన్ అవుతుంది. ఇది మనకి ఏదైనా ఎస్క్యూఎల్ ఈ జావా జావా ప్రోగ్రామింగ్ రాసి దీని ద్వారా ఏమైనా లింక్ చేయాలి అవన్నీ చేయాలనుకుంటే అప్పుడు ఇది మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇది అప్పుడు యూజ్ అవుతుంది. అంతవరకు ఇప్పుడు మనకి యూజ్ ఏం లేదండి. నెక్స్ట్ దీనిలో ఇంకా చెప్పుకోవాల్సిన ఇవే ఉన్నాయంటే, దీనిలో ఏదైనా అప్డేట్ అంటే అప్డేట్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ నేను అప్డేట్ అన్నాను అనుకోండి, ఏదైనా ఇక్కడ అప్డేట్ అంటే చూడండి, ఇక్కడ ఫీల్డ్ ఉంది కదా, ఏదైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైనా కండిషన్ పెట్టుకోవాలనుకుంటే ఓకేనా, అలా మనం అప్డేట్ చేసుకుంటాం. సో అలా మనం ఏదైనా నెక్స్ట్ ఇంకేముంది, డిలీట్ అంటే డిలీట్ అనగానే ఆటోమేటిక్ గా డిలీట్ చూడండి, ఎక్కడి నుండి ఎక్కడికి ఇక్కడ క్లిక్ చేయగానే వచ్చింది, ఎక్కడి నుండి ఎక్కడ డిలీట్ చేయాలి ఏంటి అని వస్తుంది. అవన్నీ డిలీట్ చేసుకుంటాం. సో అలా ఏది కావాలంటే ఇక్కడ మనం ఇక్కడ ఉండే ఫీల్డ్స్ లో ఇక్కడ మనం అప్డేట్ డిలీటే వాడతామండి ఎక్కువగా. ఓకేనా, అప్డేట్ డిలీట్ అండ్ అపెండ్ చూద్దాం. అపెండ్ అంటే ఎక్స్ట్రా ట్యాబ్ క్రియేట్ చేసి ఇవన్నీ ఇది అవసరం లేదండి. ఇది మెయిన్ గా మనం అప్డేట్ డిలీటే వాడతామండి దీనిలో. ఇక్కడ మనం వచ్చేసరికి డేటా క్వరీ దగ్గర. ఓకేనా, సో అలా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా చెప్పాల్సింది మీకు ఇంకా మెయిన్ గా చెప్పాల్సింది ఏమేమి ఉంది అంటే జస్ట్ మినిట్ చూస్తానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డేటాబేస్ బ్యాకప్ చేయడం అండి. అదొకటి మీకు ఒకసారి చెప్పేస్తాను. అది అంటే ఫైనల్ గా అది ఏంటి అంటే డేటాబేస్ బ్యాకప్ ఎలా చేస్తాము ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏదైనా సడన్ గా డేటా ఎంటర్ చేస్తానండి ఎంప్లాయ్ డేటాలో. ఓకేనా, ఎంప్లాయ్ డేటాలో నేను ఏదో ఎగ్జాంపుల్ సంథింగ్ డేటా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసినప్పుడు సడన్ గా నాకు ఏమవుతుంది అంటే కరెంట్ ఏదైనా పోవచ్చు, లేదంటే పవర్ డిస్టర్బెన్స్ రావచ్చు, లేదా హ్యాంగ్ అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అప్పుడు ఎంటర్ చేసిన డేటా అనేది పోతుంది కదా. అప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే అలా పోకుండా ఉండాలంటే మీరు అందరూ ఫైల్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ఫైల్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి సేవ్ యాజ్ ఉంది. సేవ్ యాజ్‌లో మనం ఏం చేస్తాం, సేవ్ యాజ్ అంటే ఏంటి, డూప్లికేట్ క్రియేట్ చేస్తది ఇక్కడ యాక్సెస్ డేటాబేస్‌లో. కాకపోతే కిందన చూడండి ఇక్కడ బ్యాకప్ డేటాబేస్ అని ఉంది. చూసారా, బ్యాకప్ డేటాబేస్ అని దాన్ని క్లిక్ చేయండి. అంటే ఏంటి, బ్యాకప్ ఇంపార్టెంట్ డేటాబేస్ రెగ్యులర్లీ టు ప్రివెంట్ డేటా లాస్. అంటే ఏంటి, ఎప్పటికప్పుడు మన డేటాబేస్ అనేది బ్యాకప్ అవుతూ ఉంటది మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం. దీన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు సేవ్ యాజ్ అని కొట్టాను. చూడండి ఇక్కడ డు యూ వాంట్ టు సేవ్ చేంజెస్ టు ద డిజైన్ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్ ఫార్మ్ డేటా అని అడుగుతుంది. ఓకేనా, ఎస్ అని కొట్టాను అనుకోండి. ఎస్ అని కొడితే చూడండి మళ్ళీ ఎంప్లాయ్ డేటా క్వరీ ఎస్ అని అడుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏదైతే చూడండి ఇక్కడ బేసిక్ గా డేటాబేస్ 3 అనేది దీనిదండి. ఇది డేటాబేస్ 3 మెయిన్ ఇప్పుడు మనం వాడుతుంది. దానికి బ్యాకప్ ఎలాగ అవుతుంది చూడండి, 2020 ఈ 13th 8 అంటే ఈ రోజు డేట్ ని ఇది బ్యాకప్ అవుతుంది అని చెప్తుంది. చూసారు, ఇది ఈ రోజు డేట్ ని బ్యాకప్ అవుతుంది. ఇది నేను సేవ్ అని కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది అక్కడ. ఓకే, మనం ఎప్పుడైనా కావాలనుకుంటే చూడండి ఇక్కడ మనం ఎప్పుడైనా కావాలనుకుంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు. You about to turn delete for you want to delete for your data. Just a minute. Delete అయిపోయిందా? దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దామండి. దానిలో ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు సేవ్ చేసాం కదా డేటాబేస్. సారీ, క్వరీస్ నేను పెట్టింది డిలీట్ అయిపోయింది దీనిలో. దానిలో ఉండదు, దానిలో లేదు. సో క్రియేట్ లోకి వెళ్ళి మన క్వరీస్ మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. సో నో ఇష్యూ దానికి. ఓకేనా, నెక్స్ట్ మోడిఫై విత్ క్వరీ డిజైన్ ఫినిష్. మనం ఏది పెడితే అవన్నీ వచ్చేస్తాయండి. ఓకేనా, ఇది వద్దనుకుంటే డిలీట్. ఎస్, డిలీట్. ఓకే, సో ఎంప్లాయ్ డేటా, క్వరీ ఎంప్లాయ్ డేటా అండ్ ఎంప్లాయ్ ఫామ్ డేటా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనకి దీనిలో అప్డేట్ అవుతూ ఉంటది. ఏంటిది మనం ఏం చేంజెస్ చేసినా ఏం చేసినా ఆటోమేటిక్ గా ఇది అయిపోతుంది. ఇది ఒకటి మెయిన్ గా చెప్పాలండి బ్యాకప్ డేటా గురించి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్ డేటాలో ఇంకోటి ఏంటి అంటే, మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ నేమ్ ఇద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఏంటి, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ప్రతిసారి నేను పెద్దది కాకుండా మీకు ప్రతిరోజు చెప్తున్నాను కదా, ఒక షార్ట్ ఫామ్ మెథడ్ లో ఆ షార్ట్ ఫామ్ మెథడ్ లో ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికి డిజైన్ వ్యూలోకి వెళ్తాను. డిజైన్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ దగ్గరికి వెళ్ళి
ఇక నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ మాస్క్ లో ఈ ఫార్మెట్ లో అయినా సరే ఈ ఫార్మెట్ లోకి వెళ్ళి హ్యాంగ్ అయిపోతుంది ఇక్కడ ఏమి నాకు డిస్ప్లే అవ్వట్లేదు అక్కడ. ఓకే, ఇక్కడ ఎడిట్ లిస్ట్ లోకి వెళ్ళొచ్చండి. ఎడిట్ లిస్ట్ లోకి వెళ్ళి మీకు ఏది కావాలంటే అది డిస్టేట్ నేమ్ అని పెట్టండి. డిస్టేట్ నేమ్ మీరు ఇన్పుట్ మాస్క్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారంటే సింపుల్ గా మీరు ఇన్ కేస్ ఇన్పుట్ మాస్క్ నేను ఇక్కడ ఎలా ఇస్తానంటే ఎస్ఏ అని ఇస్తానండి. ఏదో సంథింగ్ ఇప్పుడు బీజెడ్ఎం అని ఇచ్చాను అనుకోండి, బీజెడ్ఎం అని ఇచ్చి అక్కడ సింపుల్ శాంపుల్ డేటా కూడా సేమ్ అలా బీజెడ్ఎం అని ఇస్తాను. ఓకేనా, ఇచ్చి క్లోజ్. ఫీల్డ్ కెనాట్ బి ఎంప్టీ. ఓకే, బీజెడ్ఎం ఇక్కడ ఎడిట్ లిస్ట్ లో క్రియేట్ చేసుకోండి. ఇక్కడ డిస్టెంట్ నేమ్ అని పెట్టేసి ఇక్కడ నాకు అవ్వడం లేదు. ఇక్కడ బీజెడ్ఎం ఇక్కడ సంథింగ్ ఏదైనా మీరు ఏది షార్ట్ కట్లు ఇవ్వాలనుకుంటున్నారో ఓకేనా దాన్ని షార్ట్ కట్ లో పెట్టేసి ఏదో ఒకటి బీజెడ్ అని పెడతాను, నేను డబ్ల్యూజీ అని పెడతాను. అలా ఇచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను ఇందులోకి వెళ్ళి డబ్ల్యూజీ అని పెడతాను. సో నేను క్లోజ్ అని కొడతాను. సంథింగ్ ఏదో రాంగ్ వస్తుంది ఇక్కడ. ఓకే, లీవ్ ఇట్. నీకు మధ్య సగం సగం చెప్తే ఇది అవ్వడం లేదు, కంప్లీట్ నేను మొత్తం చేంజెస్ అన్ని చేసుకొని చెప్తూ ఉండాలి. సో అన్నీ చెప్తే నాకు ఇక్కడ టైం సరిపోదు. సో నేను సంథింగ్ ఇలా వచ్చేసింది ఇన్పుట్ మాస్క్ బీజెడ్ఎం. ఓకేనా, సో అలా ఏదో నేను ఇద్దాం అనుకుంటున్నాను ప్రతి దానికి కూడా. డిజైన్ వ్యూ నాకు తెలుసు మీకు ఇది కన్ఫ్యూజింగ్ గా ఉంది ఈరోజు కొంచెం, మరి తప్పదు నాకు ఇది. బీజెడ్ఎం డిఫాల్ట్ గా చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ డిఫాల్ట్ గా అదే వస్తుంది చూసారా. బీజెడ్ఎం ఇవ్వగానే ప్రతిసారి మీకు ఏది కావాలంటే అలా మీరు ఓకేనా ఇలా మీరు నేను ఇక్కడ ప్రెస్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ రాగానే మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయగానే అదే వస్తుందండి. ఓకేనా, మీరు ఏది కావాలంటే ఏ డిస్టేట్ కావాలంటే ఆ డిస్టేట్ అలా పెట్టుకోవచ్చు మీరు కంప్లీట్ గా. ఓకేనా, సో అలా మీరు కంప్లీట్ చేయొచ్చు ఈజీగా. మీరు ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా డిస్టెంట్ నేమ్స్ అన్ని కంప్లీట్ గా. సో ఇలా మనం టేబుల్ ని డిజైన్ చేయొచ్చు, ఫామ్ ని డిజైన్ చేయొచ్చు, ఆ ఫామ్ లో లోగోస్ పెట్టొచ్చు, డేట్ అండ్ టైం పెట్టొచ్చు, నెక్స్ట్ సబ్మిట్ బటన్ పెట్టొచ్చు. మేడం చెప్పండి.